నెదర్లాండ్స్ వివరాలపై హత్యాయత్నానికి ప్రయత్నించిన వ్యక్తిని పోలీసులు అరెస్ట్ చేశారు. డచ్ రాజకుటుంబాన్ని లక్ష్యంగా చేసుకున్నటువంటి ఓ వ్యక్తి ఫిబ్రవరిలో యువరాణి క్యాథరీనా అమాలియా, ఆమె చెల్లెలు అలెక్సియాలను కూడా హత్య చేయడానికి ప్రయత్నించినట్టుగా పోలీసులు తెలియజేశారు. అయితే భద్రతా కారణాల దృష్ట్యా ఈ విషయాన్ని ఇప్పటివరకు కూడా బయటకు వెల్లడించలేదని తెలియజేశారు. ఇటీవల నిందితుడిని కూడా అదుపులోకి తీసుకున్నామని, అతని వద్ద ఉన్నటువంటి 2 గొడ్డళ్లను కూడా స్వాధీనం చేసుకున్నామన్నారు అక్కడ ఉన్నటువంటి అధికారులు. వాటిపై యువరాణి అలెక్సియా పేరుతో పాటు నాజిలా నినాదమైనటువంటి సిగ్ హిల్, ఇజ్రాయెల్ నిఘా సంస్థ ముసాయిద్ అలాగే అనే పదాలు కూడా చెక్కబడి ఉన్నాయంటూ కూడా తెలియజేశారు. ఇవే కాకుండా అతని వద్ద ఉన్నటువంటి లేఖలో యువరాణుల పేర్లతో పాటు రక్తపాతం, మూకుమ్మడి హత్య అనే పదం రాసి ఉన్నట్టుగా ప్రాసిక్యూటర్లు చెప్పారు. నిందితుడు తీవ్రమైనటువంటి మితవాద భావజాలం ఉన్నటువంటి వ్యక్తిగా పోలీసులు అనుమానిస్తున్నారు. ఈ నిందితుడిని మే 4న ది హెగ్ కోర్టులో ప్రాథమిక విచారణ కోసం హాజరుపరచనున్నారు. నెదర్లాండ్స్ సింహాసనానికి వారసురాలైనటువంటి అమాలియా గతంలోనూ అండర్ వరల్డ్ ముఠాల నుండి బెదిరింపులు ఎదుర్కొంటున్నారు. ఆ సమయంలో ఆమె తన విద్యార్థి జీవితాన్ని కూడా వదులుకొని ప్యాలెస్కే పరిమితం కావాల్సి వచ్చింది.